సినిమాలు ఇంకా పాతాళ భైరవి, పాత రోజులు పోతే గుండమ్మ కథ, ఇలాంటి సినిమాలు మిస్సమ్మ, మనకి ఇలాంటి సినిమాలన్నీ మనకి మానసిక ఉల్లాసాన్ని కలిగించాయి. చాలా రోజుల పాటు నడిచాయి, ప్రజల యొక్క నాలుకల్లో నిలబడిపోయాయి. ఈ తరం కూడా ఇంకా చెప్పుకుంటున్నారు. నటన, సంభాషణ, ఆ తర్వాత దాంట్లో ఉండే వైదుష్యము, దాంతోపాటు ఇచ్చే సందేశం, ఇవన్నీ కలిస్తే మంచి సినిమా అవుతుంది. అలాంటి మంచి సినిమాలో నటించిన మంచి నటుల గురించి, మంచి సినిమా నిర్మించిన, మంచి పాటలు పాడిన ఒక గాయని గురించి మనం ఇవాళ స్మరించుకుంటున్నాం. అందుకని యువతరం ఈ పద్ధతులను గుర్తుంచుకోవాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. ఈ ముఖంలో హావభావాలు పలికిస్తూ జనాన్ని సంతోషపరిచే విధానం ఏతుందో అది చాలా ముఖ్యం. సినిమా అంటే కేవలం వ్యాపారం కాదు, అది ఒక కళాత్మక సందేశం. సినిమా అంటే ప్రజలకు ఒక మంచి విషయాన్ని తెలియజేయడం. పాత రోజుల్లో కూడా వినడు ఉండేవాళ్ళు, ఫైటింగ్ ఉండేది, వినడు కొద్దిగా ఊగినట్టుగా ఊగేవాడు, ఆఖరిని వినడం అంతమయ్యేవాడు, లేకపోతే తగిన గుణపాఠం అయ్యేది, రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్ళేవాడు. ఇప్పుడు అట్ట కాదు, విలన్ నెగటివ్ క్యారెక్టర్ హీరో చేస్తున్నారు. చాలా తప్పు. నటన బాగా చేయడం వేరు, కానీ క్యారెక్టరైజేషను స్మగ్లర్లనో, దేశద్రోహులనో, లేకపోతే సమాజంలో ఉండే తప్పుడు విధానాలు పాటించేవాళ్ళనో మనం హీరోయిజం అనిపించకూడదు, చేయకూడదు. అలాంటి ఆదర్శాన్ని పిల్లల ముందు పెట్టకూడదు. మంచిగా ప్రమాణాలు పాటించాలి, మంచి కథా సంవిధానం దానికి ఉండాలి, దాంతోపాటు మంచి నటులను ఎంపిక చేసుకోవాలి. ఇప్పుడు పిలిస్తే మనకు రామారావు గారు, నాగేశ్వరరావు గారు రారు కదా. ఇప్పటికీ మన మురళీమోహన్ గారు ఇంకా యువ నటుడుగా కనిపిస్తున్నాడు మనం చూస్తూ ఉంటే. ఆయన చూసి కూడా మనం నేర్చుకోవాల్సింది. శరీరాన్ని కాపాడుకోవడం, ప్రతిష్టను కాపాడుకోవడం, అది మన చేతిలో ఉండే పని. దీన్ని యువ నటులు ఇలాంటి వాళ్ళ యొక్క జీవితాల్లో నుంచి తెలుసుకొని తమ జీవితాన్ని సరిదిద్దుకోవాలని చెప్పి నేను మనవి చేస్తున్నా. నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్న విషయం ఇందాక చెప్పినట్టుగానే సినిమా సందేశాన్ని అందించాలి, సినిమా సంతోషాన్ని కలిగించాలి, సినిమా మానసిక ఉల్లాసాన్ని కలిగించాలి, సినిమా ఆ భావనలు కలిగించాలి. అంతేగాని సినిమాకి పోయి వస్తే అబ్బా ఎందుకు వచ్చేవారా బాబు ఆయన తలనొప్పే సినిమా ఓడవేం పోయేది, తర్వాత తలనొప్పి అని చెప్పని బాధపడుతుండేది. ఆ పరిస్థితి ఆగుడు. జుగుప్సాకరమైన అశ్లీలమైన పదజాలాలు కానీ సన్నివేశాలు కానీ సినిమాలో ఉండకూడదు. శృంగారాన్ని ఇంకా బాగా పండించవచ్చు. రామారావు గారు ఎన్ని సినిమాల్లో శృంగారమైన నటన మనకు అందించారు, మనకు చూపించారు. కానీ జుగుప్సాకరంగా లేదు, అది అశ్లీలంగా లేదు. అలాంటి పద్ధతిని అందరూ పాటించే ప్రయత్నం చేయాలా. వెగటు కలిగించే ఏదైనా తినాలంటే రుచిగా ఉండాలి, తీయగా ఉండాలి. మరీ వెగటు కలిగించింది అనుకోండి, వెగటేసిందబ్బా అని అంటారు మామూలుగా. వెగటు కలిగించే సన్నివేశాలు, ద్వంద్వార్థాలు ఉండే సంభాషణలు ఇవి లేకుండా చూసుకోవడం మంచిది. అవి లేకపోయినా సినిమా విజయవంతం అవుతుందని చెప్పని సందర్భంగా మనవి చేస్తూ, అలాగే హాస్యం కూడా, హాస్యం జీవితానికి చాలా అవసరం. కొంత హాస్యం జీవితంలో ఉండాలి మామూలుగా. నేను మాట్లాడుతూ కూడా చెబుతూ ఉంటాను మామూలుగా. ఎందుకంటే హాస్యం లేకపోతే అది పరిపూర్ణం కాదు, లైట్గా ఉండాలి. కాస్త కొంత మనం మాట్లాడే మాటల్లో గంభీరత్వము, సందేశంలో ఔన్నత్యము, సంస్కారవంతుడి వ్యవహారం, వీటన్నిటితో పాటు కాస్త జనాన్ని లాలించాలంటే దానికి కొంత హాస్యం కూడా అవసరం. కానీ ఆ హాస్యం కూడా వెగటు పుట్టించేదిగా ఉండకూడదు. నేను ఎవరినో దృష్టిలో పెట్టుకుని ఈ మాట చెప్పడం లేదు. నటుడుగా కూడా, హాస్య నటుడుగా ఉండేవాడు కూడా చక్కని హావభావాలతో, చక్కని సంభాషణలతో, మంచి అర్థాన్ని కలిగించే వీటితో జనాన్ని సంతోషపెట్టవచ్చు, మంచిగా ఆశ తీసుకోవచ్చు. నేను మామూలుగా ఈ చిన్న పల్లెటూరులో పుట్టి రైతు కుటుంబంలో ఉండి రాజ్యాంగ ఉన్నత పదవి దాకా వెళ్ళాను. వెళితే నేను కూడా జీవితంలో మాట్లాడేటప్పుడు కాస్త లైట్గా ఉండేట్టుగా, ఎందుకంటే ఆ రోజుకి ఈ రోజుకి పరిస్థితి మారింది. ఇంతకు ముందు లాగా నేను ఇప్పుడు గంభీరంగా
2 గంటలు ఉపన్యాసం ఇస్తామంటే వినేవాళ్ళు తగ్గిపోయారు. అటెన్షన్ స్పాన్ అంటారు దాన్ని, అది కూడా బాగా తగ్గిపోయింది. అటెన్షన్ స్పాన్ కూడా తగ్గిపోయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉన్న సమయంలో మంచి సందేశాన్ని ఇవ్వాలా ఎవరైనా కూడా. అందుకని గ్రామర్ అవసరం, హ్యూమర్ అవసరం. ఇది కూడా సినిమాల్లో ఉంటే అప్పుడు ఆ సినిమా మంచిగా ముందుకు వెళుతుంది, జనాన్ని సంతోషపెడుతుంది. ఈ సందర్భంగా ఎక్కువగా ప్రసంగం చేయకుండా వారి ఆత్మకు శాంతి కలగాలని, సద్గతులు తప్పనిసరిగా వారికి భగవంతుడు ప్రాప్తింపజేయాలని, తర్వాత వారిని ఆదర్శంగా తీసుకొని నేటి తరం నిర్మాత కావచ్చు, లేకపోతే నటి కావచ్చు, లేకపోతే గాయని కావచ్చు, లేకపోతే ఇంకా ఇతరత్ర పాత్రలు నిర్వహించే వాళ్ళందరూ కూడా అలాంటి ఉన్నతమైన సంస్కారవంతమైన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ముందుగా చెప్పినట్టుగా నేను మిగతా వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు మాట్లాడేంత వరకు ఉండలేను, నేను గోల్కొండ వరకు వెళ్లాల్సి ఉంది కాబట్టి మీ దగ్గర సెలవు తీసుకున్నాను. నమస్కారం, జై హింద్.